బసు అక్క మిమ్మల్ని ఎంత చీట్ చేసింది, నిన్ను బావగారిని ఎంతలా హర్ట్ చేసింది, అందరి ముందు ఇన్సల్ట్ చేసింది. నేనెంత బాధపడ్డానో తెలుసా? నువ్వేంటే ఆ వసు చేసిన పనికి ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. అయినా ఎవరు బాధపడినా వసుకి ఒరిగేదే ఉంది, తన స్వార్థం తనది. వసు అక్క లాంటి సెల్ఫిష్ ని నేనెక్కడా చూడలేదక్కా. మంచిగా ఉంటూనే మిమ్మల్ని ముంచేసింది. పక్కనే ఉంటూ నీకు బావకు గోతులు తీసింది. వసు అక్క ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వేమో అమాయకంగా వసు అక్కని నమ్మేశావు, తనేమో దుర్మార్గంగా నీకు నమ్మక ద్రోహం చేసింది. భాస్కర్ బావగారేదో తప్పు చేశారనుకో, అభిబావ మందలించారే అనుకో, మధ్యలో వసు అక్కకే పని? భాస్కర్ బావగారి పని తను చేస్తుందంటుందా? ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు ఆ మాట అంటుందా? అక్కడికేదో భాస్కర్ బావగారు ఏమి చేతకాని వాడనా, ఎందుకు పనికి రానివాడనా, అభిబావకు సర్ది చెప్పి భాస్కర్ బావని వెనకేసుకోరావాల్సింది పోయి, అదే అవకాశం అన్నట్లు నిన్ను బావని అవమానించి తను గ్రేట్ అనిపించుకుంటుందా? ఇది చాలా క్షమించరాని తప్పక్క. వసు అక్కను నువ్వు అస్సలు క్షమించకు. నీకు నేనున్నాను. ఒక చెల్లిగా నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. మా మామ్తో చెప్పి నువ్వు కోరింది ఇప్పిస్తాను. వసు అక్క మీద నీ ప్రతీకారం తీర్చుకో అక్క. నీ పగ చల్లార్చుకో. వసు అక్కని కూడా హర్ట్ చేయి. నువ్వు బావగారు ఎంత బాధపడ్డారో అంత రెట్టింపు బాధ వసు అక్క పడేలా చేయక్క. తప్పు హారిక, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నేనేం తప్పు మాట్లాడానక్క? మన మధ్య లేని మనిషి గురించి మనం అలా మాట్లాడటం తప్పు. అదేంటక్క, నిన్ను బావగారిని వసు అక్క హర్ట్ చేసి ఇన్సల్ట్ చేసింది కదా? అది మాకు తనకు మధ్య జరిగింది. దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. నేను నీ చెల్లెన్నక్క. వసు కూడా నీకు అక్కే. వసు వల్ల మేం బాధపడుంటే అది వసుతోనే తేల్చుకుంటాం. గొడవ మా మధ్యనే ఉండాలే తప్ప మరొకరు మధ్యలోకి రావడం నాకిష్టం ఉండదు. అది కాదక్కా. ప్లీజ్ హారిక, నువ్వింకా చిన్నపిల్లవి. ఎవరో చెప్పిన మాటలు విని మన పక్కన లేని మనిషి గురించి మాట్లాడి నీ క్యారెక్టర్ని పాడు చేసుకోకు. మనకు ఎవరితో గొడవుంటే వాళ్లతోనే నేరుగా మాట్లాడాలి తప్ప వేరే వాళ్లతో మాట్లాడితే ఆ గొడవ ఇంకా పెద్దదవుతుంది. ఆ అపార్థాలు పెరిగిపోయి మనుషుల మధ్య అడ్డుగోడలవుతాయి. అదర్థం చేసుకో. ఇదేంటంటే మనం తనకు ఫేవర్గా మాట్లాడితే తను మనతో ఫ్రెండ్లీ అవుతుందనుకుంటే ఇంకా వసు అక్కకి సపోర్ట్ చేస్తుంది. అది మనకు సపోర్ట్ చేయలేదే. వసుకు తనకు మధ్య నువ్వు నేను ఉండద్దు అంటోంది. ఎంతైనా ఇంటికి పెద్ద కోడలు కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటుంది. అయితే మన ప్లాన్ వేస్టా? పావని అక్కను వసు అక్కను విడగొట్టలేమా? ఎందుకు విడగొట్టలేమే? ఆ పావనికి వసు అంటే పీకల దాకా కోపం ఉంది. కాని అది మన ముందు బయట పెట్టడం లేదు. తనకిష్టం లేదనుకుంటా. అయితే మనతో చేతులు కలపటం పావని అక్కకు ఇష్టం లేదనే కదా అర్థం? చెప్పాను కదే, అది ఇంటికి పెద్ద కోడలు. అదేం చేసినా మొత్తం కుటుంబం గురించి ఆలోచిస్తుంది. ఆచితూచి అడుగేస్తుంది.
మరి మన ప్లాన్ వర్కౌట్ అయ్యేదెలా ఆంటీ? వసు అక్కని ఇంట్లో నుంచి పంపించేదెలా? నేనున్నాను కదే, ఈ ఆడశకను ఉంది కదా. ఇప్పుడు పావనికి వసుకు మధ్య వంతెన లేదు, అడ్డుగోడ ఉంది. ఆ గోడని మరింత స్ట్రాంగ్ చేసి ఎత్తు పెంచితే చాలు. అందుకు మీ అత్తయ్య సాయం కావాలి మనకు. పావని విషయంలో ఫెయిల్ అయినా మీ అత్తయ్య దగ్గర పాస్ అవుతాం. పద పద. అమ్మా, పిలిచావట? అవును నాన్న, నిన్న జరిగిన దానికి పావని నువ్వు బాధపడుతుంటారని నాకు తెలుసు. అందరి ముందు అభి నిన్నలా అనకుండా ఉండాల్సింది. ఇక్కడ కూడా అదే పంచాయతీ జరుగుతోంది. అవునాంటీ, మనం ఆచ్యం పొయ్యకు ముందే నిప్పు రాసుకునేలా ఉంది. అభికి నువ్వంటే కోపమేం లేదు గాని కంపెనీకి చెడ్డ పేరొస్తుందని వాడి బాధ. నువ్వు మరోలా అపార్థం చేసుకోకు భాస్కర్. అదేంటే మ్యాటర్ ఇంకోలా పెడుతోంది. అత్తే మావయ్యలు అభిబావ వసు అక్క గురించి పాజిటివ్ గా చెప్తారేమో. ఇలా అయితే మన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అబ్బా, కొన్నిసార్లు తప్పులు జరిగిపోతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలే తప్ప ఆగిపోయి బాధపడుతూ ఉండకూడదు. అభితో నేను మాట్లాడతాను, నువ్వు మళ్ళీ ఈవెంట్ పనులు చూడు. ఏంటే వీణ్ణి మళ్ళీ ఈవెంట్కు పంపిస్తున్నారు? అలా అయితే వసు ఈజీగా ఎస్కేప్ అవుతుంది కదా. అవునాంటీ, వసు అక్కని మనం ఇరికించలేము. ఏదో ఒకటి చేయండి ఆంటీ. ఆగొక్క నిమిషం. ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడు భాస్కర్. వెళ్ళు, ఈవెంట్ పనులు చూడు. వదినా, ఏం మాట్లాడుతున్నావు వదినా? ఇంత జరిగాక మళ్ళీ ఏ మొహం పెట్టుకుని భాస్కర్ ఈవెంట్ పనులు చేస్తాడు? ఈవెంట్ పనులు చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చోమంటావా వదినా? వీడికి మళ్ళీ పని అప్పగించాల్సింది అభి. ఆ వసు ఏమో వీడి పని తను చేస్తానని చెప్పింది. దానికి అభి కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు తగుదనమ్మా అంటూ వీడెలా ఆ పనికి వెళతాడు వదినా? భాస్కర్కు పెద్దగా తెలివితేటలు లౌక్యం లేకపోవచ్చు. అభిమానం, పౌరుషం, సిగ్గు శరం ఉంటాయి కదా. ఉప్పు కారం తింటున్న మనిషే కదా వాడు. అలా అని పంతలకి పట్టింపులకి పోకూడదు కదా వదినా. నిజమే వదినా, ఎంత చెడ్డ వీడు పెద్దోడు. తన తర్వాత పుట్టినవాడు అందరి ముందు తను తిడితే బాధగా ఉండదా? అభి సంగతి వదిలే. అన్నదమ్ములు రెండు మాటలు అనుకుంటారు, ఆనక కలిసిపోతారు. కానీ ఆ వసు బయట నుంచి వచ్చింది. బావగారనే గౌరవం కూడా లేకుండా వీడి పని తను చేస్తానంటుందా? ఒక మగాడిగా పుట్టిన వీడికి ఆ మాట అంటే ఎంత అవమానం. కట్టుకున్న భార్య ముందే పరువు పోయిందే. ఏ మగాడు ఇంతటి అవమానాన్ని భరించగలడు? అది మనం అర్థం చేసుకోలేదునా? నిజమేనా భాస్కర్? వాణ్ణి అడగటం ఏంటి వదినా? ఒక తల్లిగా నువ్వే అర్థం చేసుకోవాలి. ఒక చేతికి ఉన్న వేళ్లే సమానంగా ఉండవు. కడుపున పుట్టిన పిల్లలందరూ ఒకే తెలివితేటలతో ఉండరు. అలా అని వేరే వాళ్ళొచ్చి వెక్కిరిస్తే ఎలా ఉంటుంది? రక్తం మరిగిపోదు? ఒరే భాస్కర్, నేనంటున్నానని కాదు, నువ్వే చెప్పు. బస్సు అంత మాట అన్నాక మళ్ళీ నువ్వు ఆ పని చేయగలవా? సిగ్గు విడిచి పౌరుషం పక్కన పెట్టి ఆత్మాభిమానం చంపుకుని రోషం లేకుండా తల దించుకొని ఆ పని చేయగలవా? చెప్పరా, చెప్పు. నువ్వే కాదు, సిగ్గు శరం రోషం పౌరుషం ఉన్న ఏ మగాడు కూడా చేయలేడు, చేయకూడదు కూడా. వదినా, తనని కొంచెం ఆలోచించుకొని. వీడు నా మేనల్లుడు వదినా. వీడికి జరిగిన అవమానం నాకు జరిగినట్టే.
వీడి విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ నా గుండె ముక్కలైపోయింది వదనా, ముక్కలైపోయింది. పెళ్ళై భర్త చనిపోయిన బాధలో ఉన్న నాకు అప్పుడే పుట్టిన వీడు పెద్ద ఓదార్పయ్యాడు. పేరుకి వీడు మీ కొడుకేమో కాని నా కొడుకు అనుకుని పెంచాను. అలాంటి వీడికి అంత అవమానం జరిగితే నాకు ఎంత బాధ ఉంటుందో మీరే చెప్పండి. సూపర్ ఆంటీ, ఇరక్క తీసేస్తున్నారు. ఒరే భాస్కర్, నీ మేనత్తగా చెప్తున్నాను, నా మాట వినరా. తల దించుకున్న చోటే నువ్వు తల ఎత్తుకోవాలి. నిన్ను అవమానించిన వాడే నీకు క్షమాపణలు చెప్పాలి. నువ్వు చేతగాని వాడివి అన్నవారే నువ్వు సమర్థుడవని చెప్పాలి. అప్పటి వరకు నువ్వు ఏ పని చేయకు, ఎవ్వరి మాట వినకు. వదినా, వాడు ప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ ఈవెంట్ పనులు చెయ్యాలి కదా. నాకు ఇష్టం లేదమ్మా. ఎప్పట్లా అకౌంట్స్ మాత్రమే చూసుకుంటాను. అది కాదు భాస్కర్. ప్లీజ్ అమ్మా, ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టకండి. సారీ. భాస్కర్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు వదినా. ఇందులో మనం ఇన్వాల్వ్ కావద్దు. మనందరి మంచి కోరే చెప్తున్నాను. ఇదొకటి. తినమంటే తినవు కానీ ఇలా అంటే పడిపోతావు. పెట్టేశానుగా, ఇక తిరుగే లేదు. పద పద పద. భాస్కర్, అభిలు విడిపోతారా? ఈ సమస్య ఎప్పటికి సర్దుకుంటుంది? ఏమండి, రెడీ అయ్యారా? మీరు ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఈ రోజు నుంచి నాతో పాటు మీరు కూడా ఆఫీస్కి రావాలని చెప్పాను కదా. అంటే నాకు చిన్న చిన్న పనులున్నాయి, అవి చక్కబెట్టాలి. ఓకే, న్యూ ఈవెంట్ ఏది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అవ్వగానే మీరు రావాల్సి ఉంటుంది. వస్తానండి. ఓకే. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటండి? అసలు బావగారు చేసిన తప్పేంటి? నిన్నటి ఈవెంట్ గురించి మొత్తం డిజైన్ చేసి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డిజైన్ ప్రకారమే ఈవెంట్ జరగాలి. ఆ డిజైన్ బట్టే మనం బడ్జెట్ ఇస్తాం కదా. డిజైన్లో ఉన్నట్టు ఈవెంట్ జరుగుతుందా లేదా అని అన్నయ్య చెక్ చేసుకోవాలి. అలా చేయకుండా టీంకే వదిలేశాడు. వాళ్ళు సరిగా చేయలేదు. టీంకి మీరు రెస్ట్రిక్షన్స్ ఇవ్వలేదా? ఆఫీస్లో మనం థియరిటికల్గా ఎన్నెన్నో చెప్తాం. ఒకసారి ఆన్ సైట్ వెళ్ళాక ప్రాక్టికల్గా చూడాలి. థియరీకి ప్రాక్టికల్కి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మనం దగ్గరుండి చెక్ చేసినప్పుడే అవి బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, డెకరేషన్కి పలానా ఫ్లవర్స్ వాడతామని, డిన్నర్లో పలానా ఐటమ్స్ పెడతామని మనం డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఈవెంట్ జరుగుతున్నప్పుడు డెకరేషన్లో ఫ్లవర్స్ లేకపోయినా, మెనూలో ఐటమ్స్ లేకపోయినా, డబ్బుల కోసం కక్కుర్తిపడి మనం ప్రామిస్ చేసినట్టు ఈవెంట్ చేయలేదని హోస్ట్లు, గెస్ట్లు అన్సాటిస్ఫైడ్ అవుతారు. అది మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. నిన్న అలాంటి తప్పే జరిగింది. ఆఫీస్లో అన్నయ్య నా డిజైన్ ఫాలో అయ్యాడు.
ఆన్ సైట్ మాత్రం డిజైన్ ఫాలో అవ్వలేదు. అన్నయ్య హర్ట్ అయ్యాడని అర్థమైంది. వదిన అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదైనా జరిగితే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ విషయాన్ని వెంటనే కన్క్లూడ్ చేయకపోతే పీస్ ఆఫ్ మైండ్తో ఉండలేం. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోండి. అను కీర్తి, డాడీ డాడీ మాకు పని చేసి పెట్టాలి. ఏంటి బన్నీ? మరి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, మాకు స్టేషనరీ కావాలి. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి కొనిపెట్టరా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మాకు కొనిపెట్టాలి డాడీ. టైం అవుతుందన్నా. ప్లీజ్ డాడీ, మీరే కొనివ్వాలి. నేను కొనిస్తాను. డాడీని ఆఫీస్కి వెళ్ళనివ్వండి. నీకేం తెలీదు మమ్మీ. అవును, డాడీకి అన్నీ తెలుసు. ఏం కాదు, మమ్మీకి కూడా అన్నీ తెలుసు. మమ్మీకి ఇంట్లో పని ఉంటుంది. అఖిల్ బాబాయ్ని తీసుకెళ్ళండి. బాబాయ్ కూడా బిజీగా ఉన్నారేమో డాడీ. అఖిల్తో నేను చెప్తానులేండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి. బాయ్. బాయ్ డాడీ. బాయ్ డాడీ. బాయ్ డాడీ. బాయ్. పదండి అఖిల్ బాబాయ్ని అడుగుదాం. బాబాయ్ బాబాయ్, మమ్మల్ని బయటికి తీసుకెళ్లరా? ఎందుకు? మేము కొన్ని కొనుక్కోవాలి. ఏం కొనాలి? పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, వైట్ పేపర్స్, ఇంకా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. డాడీని అడిగితే ఆఫీస్కి వెళ్ళాలన్నారు. మీరన్నా రండి బాబాయ్. నేను బిజీగా ఉన్నాను. ఖాళీగా కూర్చుని ఫోన్ చూస్తున్నారు, బిజీ అంటారేంటి? ఏంటి నన్నే ఖాళీగా ఉన్నానంటున్నావు? మరి నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా. ఫోన్లో బిజీగా ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి. అని బాబాయ్ కూడా రాడంట. ఏం చేద్దాం? బన్నీతో వెళ్ళి మనమే కొనుక్కుందామా? పెద్దవాళ్ళ తోడు లేకుండా చిన్నపిల్లలు బయటికి వెళ్ళకూడదు. మరి నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళని అంటున్నావు కదా, అందుకే మేమే వెళ్తాం. వద్దని చెప్పానా? అన్నో కీర్తి, అఖిల్ బాబాయ్ ఇంటెలిజెంట్ అనుకున్నాం కదా, కాదు ఇన్నోసెంట్. ఏం మాట్లాడుతున్నావు బన్నీ? నేను ఇంటెలిజెంట్నే. ఏం కాదు, మీరు ఇన్నోసెంటే. ఎవరు చెప్పారు? స్కూల్లో కాలేజ్లో నేను టాప్ అని తెలుసా? అంతా అబద్ధం. హలో, కావాలంటే సర్టిఫికెట్ చూపిస్తాను రా. మాకు సర్టిఫికెట్స్ ఏం అవసరం లేదు, మీ టాలెంట్ చూపించండి చాలు. ఏం చేయాలో చెప్పు. మీరు నేను ఒక పోటీ పెట్టుకుందాం. నేనేం చేస్తే మీరు అదే చేయాలి. ఇది కూడా ఒక పోటీనా? పోటీలో మీరు గెలిస్తే మీరు టాలెంటెడ్ అని ఒప్పుకుంటాం. మేము గెలిస్తే మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మేము అడిగినవన్నీ కొనియాలి. ఏంటి బన్నీ, బాబాయ్తో పోటీ అంటున్నావు? నా గురించి తెలియక అంటున్నాడు వదినా. బన్నీ గురించి నీకు సరిగ్గా తెలియదు అఖిల్. వాడు నిన్ను బాగా ఇరికించేస్తాడు, జాగ్రత్త. ఇంపాసిబుల్ వదినా. ఈ అఖిల్ ఏ పోటీలోనూ ఓడిపోలేదు. అఖిల్ అంటే సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. నిజమా బాబాయ్? నువ్వే చూస్తావుగా. గుర్తుంది కదా, నేనేం చేస్తే మీరు కూడా అలాగే చేయాలి. పెద్దవాణ్ణి, నేను చేసింది నువ్వు చేయడం కష్టం గాని పిల్లాడివి, నువ్వు చేసింది నేను చేయలేనా? అదే చూద్దాం బాబాయ్. గేమ్ స్టార్ట్స్ నౌ.
ఇలా సింపుల్ శాంపుల్స్ కాదమ్మా, ఏదైనా టఫ్ టాస్క్ ఇవ్వు. అవునా